హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరైతే చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వివరాలు విత్ ఫ్రెండ్. నేను మీకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అరకు వెళ్ళామని. అక్కడ మధ్యలో అనంతగిరి రిసార్ట్స్ అనే ప్లేస్కి అయితే వెళ్ళామని చెప్పాం కదా. అది ఎలా ఉందని ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మేము ఇట్లా కార్లో అనంతగిరి రిసార్ట్స్కి అయితే ఇక్కడ ఎంటర్ అయ్యాము. ఇక్కడ కూడా వాతావరణం అనేది చాలా చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం ఎట్లంత బాగుందంటే ఈ కొండల మధ్యగా వస్తున్న పచ్చటి చెట్ల యొక్క గాలి, పక్షుల కిలకిలలో ఇవన్నీ ఒక అద్భుతంగా కనిపించాయి ఫ్రెండ్స్. ఇలా మేమైతే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూసిన తర్వాత ఇది ఎంట్రీ గేట్. ఇది అంతా కొండ మీద ఉంది. చూడండి ఎట్లా ఉందనేది, పచ్చని చెట్లు. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది, గవర్నమెంట్ వాళ్ళు నడుపుతున్న రిసార్ట్ ఇది. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే ఇక్కడ రెనోవేషన్ జరుగుతుంది మొత్తం. మేము కారు పక్కన ఆపి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. ఇక్కడ చూస్తే ఏమో అంతా రెనోవేషన్ జరుగుతూ ఉంది. మొత్తము చుట్టూ అంతా పగలు కొట్టేసి మొత్తం నీట్గా చేస్తున్నారు. నెక్స్ట్ 1 year ఆగి అక్కడికి వెళ్ళామంటే చాలా 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 బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. ఇక్కడ స్కూల్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. స్కూల్ ఉంది, ఈ చెట్ల మధ్య స్కూలు. ఈ వాతావరణం అనేది చాలా చాలా బాగుంది. చెట్లు కానీ ఎంత బాగుందో చూడండి. రిసార్ట్ అనేది ఇంకా రెనోవేషన్ జరుగుతుంది. ఈ రెనోవేషన్ స్టేజ్లో ఎంత అందంగా ఉందంటే పూర్తిగా అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీ ఓకే అందిస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు మాకేం చెప్పారంటే ఇక్కడ రిసెప్షన్ ఇక్కడ కాదు, బ్యాక్ సైడ్ అని చెప్పారు. మళ్ళీ మేము బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూడండి, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే అది బ్యాక్ సైడ్కి వేవ్ అయితే ఉంది, అటు వెళ్ళిపోతున్నాము. వాతావరణం చూడండి ఎంత బాగుంది అనేది. ఇక్కడ పెద్దైన చెట్లు, చల్లగాలి వస్తూ ఉంది. కొండ ప్రదేశం. దానికి తోడిందంటే అప్పుడు రీసెంట్గా మోంతా ఎఫెక్ట్ వల్ల వర్షాలు బాగా పడటం వల్ల చల్లగాలి ఇంకా ఎక్కువగా ఉంది. వాతావరణం అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనసు హాయిగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చూడండి, ఇది నెక్స్ట్ మేము ముందు నుంచి వెనక్కి వచ్చేసాము. వెనక పక్కకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కార్లు పెట్టుకొని. వీకెండ్స్ కాబట్టి ఇక్కడికి జనం ఎక్కువ మంది వస్తారంట. ఇంకోటి ఏంటంటే ఇదంతా గవర్నమెంట్ వారు నిర్వహిస్తుంది. వాటర్ ట్యాంక్ కొత్తది పాతది రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ చెట్లు చూడండి, ఇదైతే ఇట్లా ఉంది వెనక పక్క. మేము ఇక్కడ నుంచి రిసెప్షన్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇది మొత్తం ఇక్కడ కూడా మొత్తం రెనోవేషన్ జరుగుతూ ఉంది. మొత్తము చిన్న రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి పక్కన చెట్లు కానీ ఎంత బాగుందనేది. ఇక్కడ రెనోవేషన్ జరుగుతూ ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ. బట్ మేము వచ్చినప్పుడైతే స్విమ్మింగ్ పూల్ ఆపేశారు వర్క్స్ అవ్వటం వల్ల. నెక్స్ట్ టైం వస్తుందని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు బాగుంటుంది, ఆ టైంలో రావాల్సి వస్తుంది మళ్ళీ మేము. ఇట్లయితే మేము వచ్చేసాము. ఇదైతే రిసెప్షన్ రూమ్ అయితే ఇది. అక్కడికి వెళ్ళంగానే మమ్మల్ని వాళ్ళు బాగా ఇన్వైట్ చేసుకున్నారు. చూసాం రూమ్ చూడండి ఎలా ఉందో. అది రిసెప్షన్ వాళ్ళ రూమ్ ఇది. ఇది కూడా బాగుంది. సేమ్ అలానే ఉంటాయి ఈ రూమ్స్ అన్ని. మా రూమ్ నెంబర్స్ 203, 204. మా రూమ్ కిస్ మాకు ఇచ్చేసారు. అక్కడ నుంచి మేము మా రూమ్స్ అయితే వెళ్తున్నాము. ఇది మా రూము.
లోపలికి అయితే వచ్చేసాము. రూమ్లోకి రాగానే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ బెడ్స్, టీవీ, అండ్ తర్వాత ఏసీ. ఆ తర్వాత ఇక్కడ లోపల చూడండి ఎంత బాగుందనేది. మీరు తప్పకుండా రావాలి ఫ్రెండ్స్. ఇలాంటి ప్లేసెస్కి అయితే రావాలి, వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. రూమ్స్ చూడండి ఎంత బాగున్నాయి అనేది. చాలా అందంగా ఉంది. ఆప్షన్ కాల్ చేయడానికి ఇక్కడ అలా ముందుకు వచ్చి నేనైతే ఈ డోర్ అయితే ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ బయట వ్యూ అనేది ఎంత బాగుందో చూడండి. మీరైతే తప్పకుండా విజిట్ చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.